ఆర్ యూ మేకింగ్ దీస్ మిస్టేక్స్? మీరు ఈ తప్పులు చేస్తున్నారా? నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్ లో భాగంగా 9వ రోజుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మన టాపిక్, ఆర్ యూ మేకింగ్ దీస్ మిస్టేక్స్? అవునండి, అంటే పబ్లిక్ స్పీకింగ్ లో మీరు తెలియకుండానే చేస్తున్న కొన్ని సాధారణ తప్పులు. ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు బాగా ప్రిపేర్ అయి మాట్లాడినా కూడా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేదు అని మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదా. నేను చాలా బాగా మాట్లాడాను కానీ ఎందుకు అందరు ఇంప్రెస్ కాలేదు అని కూడా ఒక్కోసారి సందేహం వస్తుంది కదా. దానికి కారణం ఏంటో తెలుసా? మీకు తెలియకుండానే మీరు చేస్తున్న కొన్ని చిన్న చిన్న తప్పులు. ఈరోజు ఆ 4 ముఖ్యమైన తప్పుల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది, చాలా వేగంగా మాట్లాడడం. భయం వల్ల చాలా మంది స్పీకర్లు మాటలను స్పీడ్గా మాట్లాడుతుంటారు, మాటలను పరిగెత్తిస్తుంటారు. గుర్తుంచుకోండి, మీరు నెమ్మదిగా మాట్లాడితేనే ప్రేక్షకులకు మీ మాటలు అర్థం చేసుకుంటారు. రెండవ తప్పు, ఐ కాంటాక్ట్ లేకపోవడం. కొందరు కిందికి చూడడం, లేదా పైకి చూడడం, లేదా ఒకవైపు చూడడం, లేదా ఒక్కరినే చూడడం. ఇవన్నీ మీ ఆడియన్స్తో ఉన్న కనెక్షన్ తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరిని చూస్తూ మాట్లాడండి. మరియు మూడవ తప్పు, ఒకే టోన్తో మాట్లాడడం. గొంతులో హెచ్చు తగ్గులు లేకుండా మాట్లాడితే మీ గొప్ప కంటెంట్ కూడా బోరింగ్ అనిపిస్తుంది. మీ వాయిస్లో ఉత్సాహం, ఎమోషన్, వాయిస్లో చేంజ్ ఇవన్నీ ఉంటేనే మనకు కనెక్ట్ అవుతారు. నాలుగవ తప్పు, ప్రాక్టీస్ చేయకుండా స్టేజ్ మీదకి వెళ్ళడం. ప్రాక్టీస్ లేకుండా కాన్ఫిడెన్స్ రావడం చాలా కష్టం. ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద అవకాశాలను కోల్పోయేలా చేస్తాయి. కానీ ఆ తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే అదే మిమ్మల్ని గొప్ప స్పీకర్గా మారుస్తుంది. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు మాట్లాడుతూ ఒక వీడియోని మొబైల్లో రికార్డ్ చేయండి. ఆ తర్వాత ఈ 4 విషయాలు చెక్ చేయండి. 1, నేను చాలా వేగంగా మాట్లాడానా? రెండవది, నేను ఆడియన్స్ చూస్తున్నానా? మూడవది, నా వాయిస్లో హెచ్చు తగ్గులున్నాయా, భావోద్వేగం ఉందా? నాలుగవది, నేను ముందుగానే ప్రాక్టీస్ చేశానా? ఈ 4 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఇక్కడి నుంచే మీ ఇంప్రూవ్మెంట్ అనేది మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 10లో మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తప్పులు చేయడం తప్పు కాదు, కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడమే తప్పు మిత్రులారా. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమల్లా. జై హింద్, జై భారత్, వందే మాతరం.